ఈరోజు రాష్ట్రంలో వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక పని పాట లేక నోటికి ఏదొస్తే అది మాట్లాడము అలవాటైపోయి అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, వాళ్ళు ఏం హామీలు ఇచ్చినారు, ఆ ఇచ్చినవి ఎంతవరకు చేశారనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మరి ఈరోజు సూపర్ 6 చేయాలా, ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పి మొత్తుకుంటున్నారు. వీళ్ళకి కళ్ళు ఉండి కనిపించట్లేదా లేదా నిద్రపోయి మాట్లాడుతున్నారా అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది, మేము ఇచ్చిన హామీలు సూపర్ 6 అందులో ఏదైతే పెన్షన్లు గతంలో కన్నా పెంచినామా లేదా అనేది ప్రజలకి తెలుసు, పంచే వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు, ప్రభుత్వంలో నుంచి డబ్బులు వచ్చే వాళ్ళు మాకు తెలుసు. డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా. నేను మీరు ఆలగడ్డలో నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి గాని అక్రమాలు గాని ప్రూఫ్లతో ఆధారాలతో సహా చూపిస్తారంట. నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను. రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్ కి వస్తున్నాను. కార్యకర్తలు అందరూ వస్తారు. నిజంగంటే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగంటే నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నా, ఆడొక్కడికే కాదు, ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది, ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రము మీ ఇళ్లకు వస్తున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ల కాడికి వచ్చి డిబేట్ లో కూర్చుంటున్నాము. మీరు వద్దన్నా కూర్చుంటాం. లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ల కాడికి రావద్దు అని పోలీసులు ఎవరు రారు. పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు, మిమ్మల్ని ఇళ్ల నుంచి పంపించారు. మీ ఇళ్లలో మీరు కూర్చుంటారు. కుర్చీలు ఒకటి పెట్టండి, అది కూడా కావాలంటే నేను పంపిస్తాను. మీడియా మిత్రులు వస్తారు, వచ్చి డిబేట్ కు మేము కూర్చుంటాం. మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకుంటే కూర్చున్నాడు. జరుగుతుంది, ఇంకా చాలా ఉన్నాయి. దావోస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు, అసలు మీకు పరిశ్రమ అంటే ఏందో తెలియదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు ఏందో తెలుసా? చేపలు, కోళ్లు, అవి పీతలు. ఇంకా రాయలసీమలు అవి కూడా ఉండవు. 3 రాజధాని పేరు మీద మీరు విడగొట్టడము, చెడగొట్టడము, కూల్చివేయడాలు, ఇవి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా చేసినారా? నిన్న మొన్న ఆలగడ్డలో ఎప్పుడూ లేని 2 ఆడిముత్యాలు కనపడినారబ్బా. ఇన్ని రోజులు కనపడలా వైసీపీ ఆడిముత్యాలు. ఒకడి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు, ఇంకోటి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు. ఎవడు ముందు పెట్టాలని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మీరు డిబేట్లకు వస్తారా? డిబేట్లకు వచ్చే మొక్కలనా మీవి? ఆలగడ్డలో అవినీతి జరుగుతుందంట, అక్రమాలు జరుగుతున్నాయంట. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడీ సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు, పాలు తీసుకున్నారు, పశువులకైతే మేత తీసుకున్నారు. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా? ప్రతి ఒక్కరూ బాధ్యతలు తీసుకున్నారు. మేమిచ్చిన మాట నిలబెట్టుకోవాలా. గతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈసారి మాకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదు, మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చాలా మంది త్యాగం చేసినారు. అవన్నీ కూడా రేపు పొద్దున ఏదో చెప్తున్నారు, ప్రజా తిరుగుబాటు వస్తాదంట తెలుగుదేశం పార్టీకి. ప్రజా తిరుగుబాటు ఏంది? 6 నెలలు 7 నెలలకే మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో మీరు 1% 6 నెలల్లో చేయలేకపోయినారు. కానీ మేం చేయలేనిది ఒకటి ఉంది, మీరు చేసింది. 6 నెలల్లో మీరు పెట్టిన కేసులు మేము పెట్టలేకపోయినాం, మీరు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టలేకపోయినాం. అదైతే వాస్తవం. రాష్ట్రాన్ని 6 నెలలకే మీరు వచ్చిన మొదటి రోజు నుంచి అల్లకల్లోలం. ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి, కేసులు పెట్టే దగ్గర నుంచి,
మీ పతనం ఎప్పుడు మొదలైందంటే ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేశారో అప్పుడు మీ పతనం మొదలైంది.